మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అలాగే హిందూ బంధువులందరికి కూడా నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన యొక్క భారతదేశ చరిత్రలో అత్యధికంగా మగైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ప్రత్యేకించి దీనికి ఒక ప్రత్యేక ఆదరణ ఉంది. అదే నుదుటి కుంకుమ. నుదుటి కుంకుమ ఎందుకు ధరించాలి? ధరించడం వల్ల మనకి ఏమి ఉపయోగం ఉంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, పూర్వకాలంలో యుగాలు గడిచిపోయినా సరే మన యొక్క నుదుటి కుంకుమకి చాలా విలువ ఉండేది. ఈ కలియుగంలో కుంకుమ ధరించే స్త్రీ కంటికి కనబడడం లేదు. చాలా బాధాకరం ఈ విషయంలో. ఎందుకు ఈ మాట అంటే, అది మనమై మన చేతుల మనమే చెరిపేస్తున్నాం. అది ధనము కోసం, డబ్బు కూడా మహాలక్ష్మి. కానీ ఆ డబ్బును సంపాదించడం కోసం కుంకుమ ప్లేస్లో స్టిక్కర్స్ అని రకరకాల స్టిక్కర్స్ దాన్ని తయారు చేసి పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే నుదుటి బొట్టు పెట్టుకోవడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. ఎంత చిన్నది పెడుతున్నారంటే అంత చిన్నది పెట్టేవాడు. అస్సలు చూడలేకపోతున్నాం. ఒకప్పుడైతే పావలా బిల్లంత కుంకుమ పెట్టుకున్న ఆడవాళ్ళు ఎంత అందంగా ఉండేవాళ్ళు, అంత అందంగా ఉండేవాళ్ళు, తిలకం దుద్దుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు అలా చేయడం లేదు. ప్రతి ఒక్కరికి నేను తెలియపరిచేది ఒకటే, దయచేసి మన హిందూ అందరికీ కుంకుమకు ఉన్న పవర్ ఏంటో తెలుసుకోండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు తెలియపరచండి. మన యొక్క సాంప్రదాయాన్ని తెలియపరచండి మన బిడ్డలకి. ఆ కుంకుమ యొక్క విశేషాలు ఏంటని తెలుసుకుందాం రండి. ఓం నమ శివాయ. కుంకుమ ధరించడం అనేది ఈ యుగంలోనే కాదు, 4 యుగాల్లో మన హిందూ సాంప్రదాయంలో వస్తూ ఉంది. ప్రపంచంలో ఏ స్త్రీ ధరించడం లేదు, ఒక్క హిందువులు తప్ప, మనకు తెలిసినంత వరకు. ఒకసారి అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, బొట్టు లేకుండా మన ముఖాన్ని చూసుకోండి, బొట్టు పెట్టిన తర్వాత మన ముఖాన్ని చూసుకోండి. ఆ ముఖానికి ఎంత అందం వస్తుందో మీకే తెలుస్తుంది. అలాగే ఈ యొక్క కుంకుమ వల్ల ఉపయోగం కూడా ఎంత ఉందో తెలుసుకుందాం. కుంకుమ ధరించడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు, స్త్రీ పురుషులు ఇద్దరికీ సంబంధించినది. 2 కనుబొమ్మలకు మధ్య భాగంలో నుదుటి వద్ద ఈడ పింగళ నాడులు కలిసి సూక్ష్మాన్ నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకుంటాం. ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టి దోషం తగలకుండా ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. మరొకటి ఏమిటంటే, కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగిపోతారని సైకాలజీగా వాదన కూడా ఉంది. అలాగే ఎర్రని ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, పరోపకార గుణాలని కలిగిస్తాయని మన యొక్క పురాణాలు తెలియపరుస్తున్నది. అలాగే కుంకుమను ధరించడం పవిత్రతకు, ఆత్తికత్వానికి, దారితత్వానికి పురుషులకు సాంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిర బుద్ధికి సాంకేతికంగా చెప్పొచ్చు. మానవుడు నాగరికత నేర్పిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు మన యొక్క గ్రంథాలు తెలియపరుస్తుంది. అలాగే మన శరీరంలో ప్రతి అవయానికి ఒక అధిదేవత ఉన్నాడు. అలాగే నుదుటికు కూడా ఒక దేవత అనేది ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు కాబట్టి ఆ యొక్క స్థానాన్ని ఎరుపు రంగుతో మనము ధరిస్తాము. అనగా కుంకుమ సూర్యకిరణాలు తాకరాదు, అంటే నుదుటిన. మనలోని జీవి జ్యోతి స్వరూపుడుగా భూమధ్యంలోని ఆజ్ఞ చక్రంలో సుషుప్త దశలో ఉదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. అలాగే కుంకుమను ఉంగరపు వేలుతో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడి వేలుతో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది.
బొటన వేలుతో ధరిస్తే శక్తి వస్తుంది, చూపుడు వేలుతో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతుంది. ఎప్పుడైతే నుదుటను కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞాన చక్రాన్ని పూజించినట్లు అవుతుంది. కుంకుమ బొట్టును ధరించడం వలన పవిత్ర భావాలు కలుగుతాయి. చూశారు కదండి ఎంత చక్కగా. ఇది నేను చెప్పడం కదండి, మన యొక్క గ్రంథాలు తెలియపరిచాయి. దీన్ని పరిశోధన చేసిన పాశ్చాత్య దేశ సైంటిస్టులతో సహా ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ దేశంలో అలా లేదు కాబట్టి వాళ్ళు వాడడం లేదు. కానీ ఇప్పుడు ఇతర దేశాలందరూ కూడా మన యొక్క మత ఆచారాన్ని తెలుసుకొని, మంచి చెడ్డ తెలుసుకొని మన మతంలోకి వచ్చి దాన్ని పక్కగా ఆచరిస్తున్నారు. మనమేమో పాశ్చాత్య దేశంలోకి వెళ్ళేసి వాటిని ఆచరిస్తున్నాం. వెరీ వెరీ షేమ్ అండి. వాళ్ళకి తెలియందా మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ తెలుసుకొని ఎక్కడ మంచి ఉందో ఆ మంచిలోకి వస్తున్నారు. మనమేమనంటే ఎక్కడ బురద ఉంటుందో ఆ బురద గుంటలోకి పోతున్నాం. వాళ్ళు 2 రోజులు బురద గుంటలో ఉన్నారు, తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కొని మన దగ్గర మంచినీళ్ళతో కడుక్కొని హ్యాపీగా ఇక్కడ నీళ్ళు తాగితే హ్యాపీగా ఉన్నారు. మనమేమంటే మంచినీళ్ళు వదిలేసి బురద గుంటలో పోవాల్సి ప్లాన్ చేస్తాం. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా యొక్క విన్నపం ఏమనంటే, మన ఇంట్లో ఉన్న మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కుంకుమ పెట్టుకోవడం నేర్పించండి దయచేసి. ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. ఓం నమః శివాయ.